ఫస్ట్ ఇక్కడ డబ్బులు లేవని చెప్పేసి చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే అప్పులు ఎంతైనా ఉండనివ్వండి, ఏదైనా చేయనివ్వండి, మేమైతే సంపద ఇస్తామని చెప్పేసి చెప్పారు. సంపద సృష్టించి ఇవ్వకపోతే మా కాలర్ పట్టుకుని అడగండి. పవన్ కళ్యాణ్ గారు కూడా నువ్వు లిక్కర్ మీద 400 కోట్లు సంపాదించినప్పుడు మేము మార్గాలు కనిపెట్టి ప్రజలకు ఇస్తామని చెప్పేసి చెప్పారు. చెప్పినప్పుడు మీరు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పుడు సూపర్ 6 హామీల్లో వీళ్ళు చూసుకుంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఒకటంటే ఆ గ్యాస్ సిలిండర్కి 1300 కోట్లు అవుతుంది సంవత్సరానికి. వీళ్ళు పెట్టింది బడ్జెట్లో పెట్టింది 895 కోట్లు. ఫస్ట్ మన నవంబర్లో పెట్టారు. యాక్చువల్లీ బడ్జెట్ ఎవరైనా జూన్ వీళ్ళు వచ్చారు కాబట్టి అప్పుడులో పెట్టుకుంటారు. వింటర్ బడ్జెట్ పెట్టి నవంబర్లో తీసుకొచ్చారు. నవంబర్లో కూడా ఏం చేశారు, ఇప్పటికీ గ్యాస్ సిలిండర్ డబ్బులు రావాలి. ఇంకా నిరుద్యోగ వృత్తి యూత్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు లెక్కేసుకుంటే వీళ్ళు వచ్చి 8 నెలలు అవుతుంది. 8 కూడా 24,000 రావాలి. జాబ్స్ క్రియేట్ చేయలేదు కదా, జాబ్స్ క్రియేట్ చేసి ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఈ రోజు డబ్బులు ఎందుకు రావట్లేదు మేడం? మీరు 2014లో ఎంత పెట్టిల్లారు? 2019లో 100 కోట్లు పెట్టినారు. 7,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి పెట్టినారు. ఇప్పుడు ఫండ్స్ వస్తున్నాయి కదా, సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్స్ ఏమని బుడమేరికి వచ్చినాయి కదా. ఇప్పుడు ఆంధ్రకి 3 లక్షల కోట్లు బడ్జెట్ పెట్టారు. 3,000 కోట్లు పెట్టి 3,000 కోట్లు రిలీజ్ చేసి ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయరా? ఇన్ని ఉన్నాయి. చేయాలనుకుంటే చేయొచ్చు మేడం. జగన్మోహన్ రెడ్డి 2,50,000 కోట్లు సంక్షేమం ఇచ్చాడు. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గెలవలేదు. మనం ఇస్తే మనం ఎందుకు గెలుస్తాం? అక్కర్లేదు. సూపర్ 6 అక్కర్లేదు. 2,50,000 కోట్లు రిలీజ్ చేసిన జగన్మోహన్ రెడ్డి గెలవలేదురా. మనం ఇస్తే మనం ఎందుకు గెలుస్తాం? అక్కర్లేదు. లాస్ట్ లో ఆ కోట శ్రీనివాసరావు కోని కట్టి ఎలాడిస్తున్నట్టు 4 ఇచ్చేస్తే సరిపోతుంది. అది వాళ్ళ ఇంటెన్షన్. రైట్. మీ పార్టీ ఏమనుకుంటుంది? రాష్ట్రానికి సంక్షేమం కావాలా, అభివృద్ధి కావాలా? సంక్షేమం ఏంటి మేడం? అంటే వీళ్ళు ఏమైనా ఫ్రీగా ఇస్తున్నారు, వీళ్ళు డబ్బులు ఇస్తున్నారా? కాదు కదా. సంక్షేమం ఉంటేనే అభివృద్ధి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి టైంలో GSDP నెంబర్ 1 అందరూ ఏమన్నారు, ఫ్రీ బీస్ ఇచ్చేసి రాష్ట్రాన్ని నాశనం చేశారు అని చెప్పేసి, జింబాంబే అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది అని చెప్పేసి చెప్పింది వీళ్ళు. కానీ రియాలిటీ ఏంటి? GST రిటర్న్స్ చూడండి, GSDP చూడండి, నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చూడండి, 4 లక్షల GST రిజిస్ట్రేషన్స్ వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ 2022 నుంచి 24 వరకు. SBI అఫీషియల్ డిపాజిట్ ఎట్లా వచ్చినాయి? లేదు కదా. సో ప్రజల దగ్గర కొనుగోలు శక్తి పెరిగింది. జగన్మోహన్ రెడ్డి ఏదో జింబాంబేలో లాగా నోట్లు ప్రింట్ చేసి ఇవ్వలేదు. ప్రజలకి ఎంత అవసరమో వారి డబ్బుల్లో నుంచి ఇచ్చాడు. దానివల్ల GST రిజిస్ట్రేషన్స్ పెరిగినాయి, వ్యాపారాల శక్తులు పెరిగినాయి. ఈ రోజు ఏ వ్యాపారం ఉంది మేడం గ్రౌండ్లో? ఏ ఒక్క వ్యాపారం కూడా లేదు. ఎవరి దగ్గర కూడా సంక్రాంతికి వెళ్తే సరిగా పిండి వంటలు చేసుకునే వాళ్ళు కూడా లేరు. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా జరిగిందన్నారు. ఏం జరిగింది? కనీసం వీళ్ళు ఒక్క పథకం ఇంప్లిమెంట్ చేయలేదు. దీపం కింద ఒక గ్యాస్ సిలిండర్ రాలేదు. జగన్మోహన్ రెడ్డి ఉంటే అమ్మఒడో లేదా 18,000 మిషన్ టైలరింగ్కో ఆటో వాళ్ళకో ఏదో పథకం ఇంప్లిమెంట్. స్కూల్ ఫీజులు మేడం, స్కూల్ ఫీజులు వీళ్ళేమన్నారు, మీరు పిల్లల్ని కనండి, మీ ఇష్టం, మీరు పిల్లల్ని కనండి, 4 కనండి, 5 కనండి అని చెప్పేసి చెప్పారు. మేము ఇస్తామన్నారు. ఇప్పుడు వస్తే సూపర్ 6 చూస్తుంటే భయం వేస్తుంది. అంటే 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 40 ఏళ్ళ అనుభవం నాకు ఈ అప్పులు ఊహించుకోని చెప్పేసి చెప్పడం సబబేనా? మీరే చెప్పండి. మీరు సూపర్ 6 ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మీరు సూపర్ 6 హామీలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. కానీ ప్రజలు మభ్య పెట్టొద్దు అని చెప్పేసి మా ఇంటెన్షన్. ప్రజలు చెప్పేది రండి. మీరు ఇందాక గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఫస్ట్ పాయింట్ బై పాయింట్ వస్తారు. నేను 4-5 పాయింట్లు మాట్లాడారు. మీరు గ్యాస్ సిలిండర్లు అన్నారు. 1300 కోట్లు ఖర్చు అవుతుంది. మీరు బడ్జెట్లో ఎంత పెట్టారు మేడం గ్యాస్ సిలిండర్స్కి? లేదు, బడ్జెట్ లో ఎంత పెట్టారు? ఒక సిలిండర్ కి ఎంత ఖర్చు అవుతుంది? ఒక సిలిండర్ కి ఇప్పుడు చెప్పండి. మీరు టాపిక్ డైవర్ట్ చేయొద్దు. మీరు బడ్జెట్ లో ఒక సిలిండర్ కి ఎంత ఖర్చు అవుతుంది? సర్ 800-900 వరకు అవుతుంది. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు పెట్టిన గ్యాస్ సిలిండర్ బుక్స్ ఉన్న వాళ్ళే కదా. మిగిలిన వాళ్ళ పరిస్థితి అందరికి మేడం, అది మీరు చెప్పిన లెక్క. మీరు గ్యాస్ సిలిండర్ లో మీ వైస్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే 1300 కోట్లు అవుతుంది. సో మీరు ఎంత పెట్టారు? 895 కోట్లు మీరు పెట్టింది. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? 1300 కోట్లు ఖర్చు అవుతుంది. ఎవరికైనా అర్థమయ్యే లెక్కే కదా అది. నేను అనేది ఏంటంటే ఎవరికి సో ఇవ్వలేదు. ఫస్ట్ వన్ ఇవ్వలేదు. ఓకేనా? అందరికీ ఇవ్వలేదు. మీరు గ్యాస్ సిలిండర్స్ 80% ఇచ్చారు మేడం. 80% కూడా ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చింది 65%, 70% ఇచ్చారు అంతే. అవ్వలేదు. 65%, 70% అయింది. నేను ఒప్పుకుంటాను. ఒక నిమిషం. మీరు గ్యాస్ సిలిండర్స్ కూడా వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళు వేస్తున్నారు. డైరెక్ట్ ఇవ్వచ్చు కదా, డైరెక్ట్ గా DBTలో చేయొచ్చు కదా. ఎందుకు డబ్బులు తీసుకుని వాళ్ళ డబ్బులు మళ్ళీ వాళ్ళకి వేయడం ఎందుకు?
ఇది ఎప్పటి నుంచో అలాగే జరుగుతుంది కదా. అప్పటి నుంచో అలాగే జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం 50 రూపాయలు 60 రూపాయలు వాళ్ళు వేసేవాళ్ళు సబ్సిడీ కింద వాళ్ళు వేసేవాళ్ళు. నెక్స్ట్ పెన్షన్స్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి 2000 నుంచి 3000 చేస్తాను పెంచుకుంటే ఎందుకు పోయాడని చెప్పేసి చెప్తున్నాడు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి 2000 రూపాయలు నేను పెన్షన్ చేస్తాను చంద్రబాబు నాయుడు గారు బిఫోర్ ఎలక్షన్స్ 3 months ముందు వరకు 3-4 months ముందు వరకు ఆయన ఇచ్చిన 1000 రూపాయల పెన్షన్. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే నేను 1000 రూపాయల పెన్షన్ 2000 చేస్తా అన్నాడో అప్పుడు 2000 చేశాడు అంటనే. అప్పుడు 2000 చేసి వచ్చి నేను ఆయన వీడియోలో ఏ వీడియో ఐ కెన్ ఓపెన్లీ ఛాలెంజ్ నేను 3000 రూపాయల పెన్షన్ అధికారంలోకి రాగానే ఇస్తాను అని చెప్పేసి చెప్పింది ఒకటి చూపించండి. ఖచ్చితంగా లేదు చెప్పలేదు. పెంచుకుంటూ వెళ్తా అని చెప్పాడు. లేదు మీరు వీడియో చూపిస్తాను. లేదు నేను ఎవరికైనా సరే ఇప్పుడు లైవ్ చూసి డిబేట్ చూస్తుంటారు కదా. మీరు ఈ డిబేట్ చూస్తుంటారు కదా. జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా కానీ అధికారంలోకి రాగానే 3000 రూపాయలు ఇస్తా అన్నమాట చూపించండి. అప్పుడే జగన్మోహన్ రెడ్డి ఆ లెక్కన ఎంత పెంచినట్టు వీళ్ళు అధికారంలోకి రాగానే 1000 రూపాయలు పెంచామని చెప్పేసి చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే 2000 చేస్తాడు. సో మీరు 2000 చేస్తున్నారు కాబట్టి 2000 చేసేసారు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్స్ కి 4 నెలల ముందు 2000 చేశారు కాబట్టి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచుకుంటూ పోతా అని చెప్పేసి 250 చేస్తాడు. అంటే 1250 రూపాయలు పెంచినట్టు జగన్మోహన్ రెడ్డి. బిఫోర్ 4 months వరకు మీరు ఇచ్చింది 1000 రూపాయలే కదా. మీరు ఇచ్చింది ఎంత 1000 రూపాయలే మేడం. మీరు ఇచ్చింది ఎలక్షన్స్ కి 2019 ఎలక్షన్స్ కి ముందు 4 months ముందు వరకు మీరు ఇచ్చింది 1000 రూపాయలే. జగన్మోహన్ రెడ్డికి ఎంత పడింది మరి రాగానే వచ్చినా కానీ 1250 రూపాయలు పడింది. మీరు ఇచ్చింది 1000 రూపాయలే కదా. మీరు ఇచ్చింది అదే ఎలక్షన్స్ ముందు వరకు కూడా ఏం చేశారు మరి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే హామీ చెప్పాడో అప్పుడే గుర్తొచ్చిందా మీకు? మేము 3000 చేస్తానని చెప్పారు కదా. సరే పెంచుకుంటూ పోతామని చెప్పేసి చెప్పారు. పెంచుకుంటూ పోతా డిబేట్ టాపిక్ పెంచుకుంటూ వెళ్ళారా అయిపోయింది. సరే సూపర్ 5 సంవత్సరాల టెన్యూర్ కూడా అయిపోయింది. ఇప్పుడు పరిస్థితి గురించి మాట్లాడారు. అమ్మఒడి అన్నారు. అమ్మఒడికి ఏం చేశారు? బాత్రూములు మరమ్మతులకు అని చెప్పి 2000 కట్ చేయటం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానని చెప్పారు. అదేమైంది? నవరత్నాల గురించి మాట్లాడాలా సూపర్ 6 గురించి మాట్లాడాలా? సూపర్ 6 అంటే మీరు ఎన్ని సంవత్సరాలు 15,000 అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు 15,000 అన్నారు. ఇప్పుడు ఇస్తారంటున్నారు, జూలైలో ఇస్తారంటున్నారు కదా. ఇంకా ఇవ్వలేదు కదా. ఎకనామిక్ అయిపోయినాక ఇస్తారమ్మా. జగన్మోహన్ రెడ్డి రాగానే జనవరిలో ఇచ్చాడు. ఫస్ట్ ఎకనామిక్ ఇయర్ కి ఇచ్చాడు. ఫస్ట్ ఎకనామిక్ ఇయర్ కి 2019 ఫస్ట్ ఇవ్వలేదు. ఫస్ట్ ఎకనామిక్ ఇయర్ కి ఇచ్చాడు. తర్వాత జూన్ నుంచి స్టార్ట్ చేశాడు. కరోనా కరోనా అన్నారేంటమ్మా? కరోనా అంటే ఏంటి? కరోనా ఇట్స్ హ్యాపెండ్ అన్నారు అంటారేంటి? కరోనా కోసం ఇవ్వలేదనే చెప్తున్నారు. మనుషులు బ్రతికేలేకపోతే అమ్మా మీరు చెప్పేది ఇక్కడ ఇవ్వలేదనే మాట్లాడుతున్నాను. అందరూ చచ్చిపోయారు, అందరూ ఇది అయిపోయారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇంకొకటి సూపర్ 6 గురించే మాట్లాడడానికే కాదు, దానికి రిలేటెడ్ గురించే మాట్లాడటానికి వచ్చాం కదా. ఎప్పుడో జరిగిపోయిన మీరు రాజ్యాంగం వచ్చారు కదా. 5 ఏళ్లకి మరమ్మతులకు కూడా పిల్లలు మరమ్మతులకు కూడా 2000 కట్ చేశారు. 3 పిల్లలు ఉన్నా ఇస్తాము, 2 పిల్లలు ఉన్నా ఇస్తామని చెప్పారు. ఒకళ్ళకి చేశారు ఆఖరికి. 10 మందిని ఇస్తా అన్నారు మీరు. ఇప్పుడు చెప్పారు 15,000 లెక్కన. అది నేను చెప్పేది గతంలో చెప్పిన మాట తప్పారని చెప్తున్నాను కదా. గతం వదిలేయండి, ఇప్పుడు చెప్పండి. గతం కంపారిజన్ చేస్తాం కదా. ఏదో వచ్చిన నెలకే నీకు అన్ని సంతకాలు పెడతామని ఎక్కడా చెప్పలేదు. మరి ఎందుకు మాకైతే ఫస్ట్ సంతకం ఏది పెట్టారు. ఇక్కడ చూడండి, తెలంగాణలో చూడండి మీరు. వచ్చిన 100 రోజుల్లో 100 ఐటీ కంపెనీలు తీసుకొస్తా ఉన్నారు. చూడండి వెంకటేష్ గారు అలాంటి హామీలు 720 హామీలు మాట తప్పాడు. మీరు ఎలక్షన్ కమిషన్ కి 2024 హామీలు మాట తప్పాడు. 2024 ఎలక్షన్ లో ఎలక్షన్ కమిషన్ కి కనీసం మేనిఫెస్టో కూడా సబ్మిట్ చేయని పార్టీ టీడీపీ పార్టీ. మేనిఫెస్టో కూడా ఎలక్షన్ కమిషన్ కి సబ్మిట్ చేయాలి. మొగాడ్లా సబ్మిట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. 100 ఐటీ కంపెనీలు తీసుకొస్తా ఉన్నారు. తీరా చూస్తే నెల్లిమల్ల నియోజకవర్గంలో ఇవ్వలేదని ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నాడు. ఎక్కడ ఇచ్చాడు? ఎవరు మోహన్ బాబు గారు వచ్చి రోడ్డు మీద అప్పుడు తెలుగుదేశాన్ని విమర్శించాడు. అదే ఆయన నోట్లో బయట వచ్చి